నల్లధనం అవినీతిపై పోరులో భాగంగా పాత 1,500 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం తదుపరి కార్యాచరణ మొదలుపెట్టింది. రద్దయిన నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు గడువు ఈ నెల 30వ తేదీన ముగుస్తున్నందున ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత ఎవరి దగ్గరైనా రద్దయిన 1,500 రూపాయల నోట్లు ఉంటే 4 ఏళ్లు జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రద్దయిన నోట్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసేందుకే ఆర్డినెన్స్ తెచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాత నోట్లు జమ చేసేందుకు శుక్రవారంతో గడువు ముగుస్తున్నప్పటికీ కొన్ని ప్రత్యేక వర్గాలు మార్చి 1 వరకు రిజర్వ్ బ్యాంక్ శాఖల్లో పాత నోట్లను జమ చేసుకునేందుకు మినహాయింపులిచ్చారు. తమ సొమ్ము సక్రమంగా సంపాదించిందేనని నిరూపించి ఇప్పటి వరకు ఎందుకు బ్యాంకులో జమ చేయలేకపోయారో సరైన వివరణ ఇచ్చిన వారికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పాత నోట్లు డిపాజిట్ చేసేందుకు అవకాశం లభించనుంది. ఆ తర్వాత కూడా పాత నోట్లను కలిగి ఉంటే శిక్ష అనుభవించక తప్పదు.